వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులకు జీరో గ్యాప్తో 2018 నుంచి డిఏ బకాయిలు. 18 సంవత్సరాల్లో నో పెండింగ్. ఇదే ఫస్ట్ టైం. పెండింగ్ బిల్లులు చెల్లింపులు కొందరికి జమ కాకపోవడానికి కారణం ఇదే. ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు సంబంధించి జీపీఎఫ్ మరియు ఏపీజెల్ఐలు ఫిబ్రవరి నెల వరకు అందరికీ జమ అయ్యాయి. అందులో కొంతమందికి లోన్ అమౌంట్లు, కొంతమందికి మెచ్యూరిటీ అమౌంట్లు జమ కాలేదని అంటున్నారు. దీనికి కారణం ఆయా ఉద్యోగుల డీడీఓలు ఈ ఏపీజెల్ఐ ఫైల్ను ప్రాసెస్ చేయకపోవటమే ముఖ్య కారణం. ఉద్యోగులు తమ ఏపీజెల్ఐ అప్లికేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వారి డీడీఓ కూడా ఆన్లైన్లో ఓకే చేసి ఏపీజెల్ఐ కార్యాలయానికి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏపీజెల్ఐ క్లర్కు, సూపరింటెండెంటు, ఆపై డీడీలు కూడా ఆన్లైన్లో ఓకే చేసి శాంక్షన్ చేసి ఆ లెటర్ను డీడీఓకి ఆన్లైన్లో పంపుతారు. అప్పుడు డీడీఓలు ఆ లెటర్ని సిఎఫ్ఎంఎస్ఎస్ సైట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు ఆయా ఉపాధ్యాయులు లేక ఉద్యోగుల అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం ప్రక్రియలో డీడీఓలదే ముఖ్యమైనటువంటి పాత్ర. అయితే ఈ విధంగా డీడీఓలు చేయకపోవటం వల్ల ఉద్యోగులు నష్టపోయారు. ఉపాధ్యాయులకు కూడా వారి ఏపీజెల్ఐ స్టేటస్ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే ఫైల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇక సిపిఎస్ మిత్రులకు సమాచారం. ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు 6 నెలలకు సిపిఎస్ కాంట్రిబ్యూషను వారి ప్రాన్ ఖాతాల్లో నిన్ననే అనగా మార్చి 26వ తేదీనే జమ చేయబడింది. దానికి సంబంధించినటువంటి ఇమేజ్లు కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే సిపిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ జీరో గ్యాప్. గత 5-6 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగుల ఎన్పిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్లో 10 నుంచి 12 నెలల గ్యాప్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తిని అంగీకరించి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం క్లియర్ చేసింది. స్టాక్ మార్కెట్ డౌన్లో ఉన్న ఈ సమయంలో ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ కావటం వల్ల ఉద్యోగులకు ఎక్కువ యూనిట్లు లభించనున్నాయి. పదవి విరమణ తర్వాత వారికి మరింత లాభం పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైన అప్డేట్ చూస్తున్నాం. పెండింగ్ సిపిఎస్ మ్యాచింగ్ అమౌంట్ అప్డేట్. ఫిబ్రవరి 2025 వరకు సిపిఎస్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. 18 సంవత్సరాల్లో మొదటిసారిగా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఇంతవరకు అయితే పెండింగ్లో లేదు. ఇదే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు చూసినట్లయితే 2018 నుంచి 2019 జనవరి వరకు 60 నెలల డిఏ అరియర్స్ అయితే రావాల్సి ఉంది. ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లకు జమ చేసిన బకాయిలు, ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీని గురించి ఇంకా స్పష్టత కోసం ప్రభుత్వ నిర్ణయం అయితే అవసరము.